అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఎన్నాళ్ళిలా మోసం చేస్తారు? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్లు 4,000 రూపాయల వరకు పెంచుతామన్నారు. ఇంతవరకు రూపాయి కూడా పెంచలేదు. రైతు భరోసా పెంపును గాలికి వదిలేశారు. రైతులకు ఏటా 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇవ్వడం లేదు. 5 లక్షల రూపాయల వరకు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయల భృతి ఇస్తామన్నారు. దానికి దిక్కులేదు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలము ఇస్తామని వాగ్దానం చేశారు. దానికి అతిగతి లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నాళ్ళని ఇలా అబద్ధాలతో పరిపాలిస్తారు? ఇకనైనా మీ వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రజలంతా వాటి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.